శాపగ్రస్తుడు. ఈ రోజున ప్రేమికులారా అనేక మంది ఇదిగోండి ఎక్కడెక్కడ తగాదాలు అవుతున్నాయి తెలుసా? గట్టుల దగ్గర. ఎక్కడెక్కడ తగాదాలు అవుతున్నాయి? సరిహద్దు దగ్గర. ప్రేమికులారా ఇక్కడ మీరు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు జరిగేటువంటి వ్యాపారము, ఒక వ్యాపారం, రియల్ ఎస్టేట్ అనేటువంటి వ్యాపారము దేవుడు ముందుగానే యోచన చేసి చెప్తా ఉన్నాడు. స్థలం మేలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలముకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. కాబట్టి ఈ రోజున మనుషులు చేస్తున్న ఇదిగోండి ఘాతకంలో ఒక ఘాతకము భూమిని ఆక్రమించుకోవడం, స్థలాలను ఆక్రమించుకోవడం, ప్లేస్మెంట్స్ ని ఆక్రమించుకోవడం. జరుగుతుందా లేదా? జరగలేదా? ఎంతమందికి జరిగింది అన్యాయం? జరగలేదు. ఎవరికి జరగలేదా? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13 నుండి. ఇర్మియా గ్రంథం గబగబా 22వ అధ్యాయము 13వ వచనం నుండి. నీతి తప్పి తన నగరం స్థాపించు వానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులు కట్టించుకొనుచు జీతమీక తన పొరుగు వారి చేత ఊరకయ్యే కొలువు చేయించుకుని వారికి వారు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరములు కట్టించుకుందరు అనుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంపి వేయించు ఇంగిలికముతో రెండు వేయించు ఉన్నాడే. నువ్వు అతిశయపడి దేవదారు పలకల త్రోములు కట్టించుకుంటూ చేత రాజు అవుదువా? నీ తండ్రి కన్నా జ్ఞానములు కలిగి నీతిని అనుసరించు క్షేమముగా లేదా? దేవుడు ఏమంటాడంటే, అమ్మా దేవుడు ఏమంటాడంటే, అరే చూడాలా నీ తండ్రి ఎక్కడున్నాడు? ఊరింట్లో ఉన్నాడు. నువ్వెక్కడుంటున్నావు? మేడగదులో. ఊరింట్లో ఉన్నప్పుడు నీ తండ్రి సుఖముగా, సంతోషముగా, న్యాయముగా, నీతిగా ఉన్నాడు కదా. ఇప్పుడు దేవుడు నిన్ను హెచ్చించి ఒక మేడగదిలో తీసుకువేస్తే నీకెందుకు ఇంత ఆరాటం? ఏ ఆరాటం? ఏ ఆరాటం చెప్పండి? ఆక్రమించుకోవాలనే ఒక దేవుని స్తోత్రం. అందుకని దేవుడు మాట్లాడతాడు. తెలుసా చూడండి, మేకా గ్రంథం 2వ అధ్యాయం 2వ గబగబా చెప్పాలని చాలా ఉంది కానీ మేకా గ్రంథం ఏంటంట? 2:2 వారు భూములు ఆశించి పట్టుకుందరు, ఇల్లు ఆశించి ఆక్రమించుకుందరు. ఒక మనిషిని మన కుటుంబమును ఇంటి వారిని వారి స్వాస్థ్యముగా అన్యాయముగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిస్తున్నది ఏమనగా గొప్ప అపాయకాలము చూస్తున్నది. దాని క్రింద నుండి తమ మేడలను తప్పించుకోను లేకుండానంతగాను క్రమముగా చెడువ లేకుండానంతగాను ఆ వృక్షమును కీడు చేయాలని ఉద్దేశించు చున్నామని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? తల్లులారా చూడండి, ఏం చేయకూడదమ్మా? నేను ఒకటే చెప్తున్నా, మీ సరిహద్దు రాయి ఒక్క అడుగు అవతలకేసిన మీ ఇంట్లో శాంతి ఉండదు. తెలుసా అది? అందుకే నేను ప్రహరీ కట్టేటప్పుడు ఏం చేస్తే అటు 4 అంగుళాలు ఇటు 6 అంగుళాలు వదిలేసాను. దేవుని స్తోత్రం. సంవత్సరాలు వస్తే చెప్పా, అయ్యా ఇటు 4 అంగుళాలు వదిలేండి, అటు 3 అంగుళాలు వదిలేండి, వాడి స్థలంలో మాకు వీడి స్థలంలో మాకు వద్దు అని చెప్పి అన్నాడు. మీ స్లాబ్ పాల్గొంటాయా అన్నాడు. పాల్గొంటాను. దేవుని స్తోత్రం. దయవేసిన ఎందుకంటే తెలియకుండానే కట్టడంలో ఏం జరుగుతుంది? దానిని బట్టంట కుటుంబములో శ్రమ ఏలుబడి చేసింది, అపాయం ఏలుబడి చేసింది. అందుకని దేవుడు ఇంకోటి కూడా ఉంది. ఇంకా ఎందుకు ఆదర్శకాన్ని రాస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథం హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 9 నుండి చదవండి. 9 నుండి మీరు చూసినట్లయితే తనకు అపాయం రాకున్నట్లు తన నివాసం బలపరుచుకొని తన ఇంటికి వారి కొరకు అన్యాయముగా లాభము సంపాదించు వారి కొరకు. దేని కొరకంట?
ఎందుకు ఈ విధంగా చేస్తారు అంటే కాదమ్మా, తనకు అపాయము రాకుండాన్నట్లు. ఒకటి, అపాయము రాకుండా ఉండాలని. రెండు, నివాసము బలపరుచుకోవాలని. తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకునే వారికి శ్రమ. నువ్వు చాలా మంది జనులను నాశనము చేయొచ్చు, నీ మీద నువ్వే నేర స్థాపన చేసుకుని ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చున్నావు. గోడలకు రాళ్ళు మొరపెట్టుతున్నవి, తోలములు వాటికి ప్రత్యుత్తరము ఏమనిస్తున్నాయి? రాళ్ళంట మూలుగుతున్నాయి అంట. దేవుని స్తోత్రం. అందుకే సామెత ఒకటి ఉంది, గోడలకు ఏముంటాయంట, దూలాలకు ఏముంటాయంట, ఎప్పుడు మాడకూడదని చూస్తూ ఉంటాయంట. దేవుని స్తోత్రం. దోస్తులా మీరు గమనించండి అమ్మా. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏముంటాయంట? గోడలకి చెవులు ఉండేది మూలుగుతున్నాయంట. ఈ అన్యాయమైన స్థితి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళాలి? రాయనుకుంటుంది, ఈ అన్యాయముగా కట్టబడినటువంటి ఈ గృహానికి, ఈ ఇంటికి నేను ఎందుకు కాపుదలగా ఉన్నాను నాయనా? ఇదిగో నాకు దేవుడు ఉగ్రత వస్తే నేను కాల్చబడిపోతాను, అగ్నితో కాల్చబడిపోతాను. సర్వ గోమర పట్టణాలు ఏ విధంగా అగ్ని గంధకములతో కాల్చబడిందో అప్పుడు ఒక రాయను కూడా కనపడలేదంట. అంతా కూడా రాళ్ళు కూడా ఎలా కనపడ్డాయంట? అగ్నిగా ఉన్నటువంటి గంధకాలతోనే. కాబట్టి రాయికి భయం అంట. ఏమిటి తెలుసా? గంధకమైపోతాయేమో అని. ఎవరి స్తోత్రం. తోలానికి భయం అంట. ఏంటి తెలుసా? నెత్తి మీద ఎవడొచ్చి పడితే ఇరిగిపోవాలని. ఎవరి స్తోత్రం. అందుకని అమ్మా నేను చెప్తున్నమాట. ఏమంటున్నాడు అక్క? అమ్మకుడు ఏమన్నాడు? దేవుని స్తోత్రం. ఇంకా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అందుకంటాడు దేవాదేవుడు లోకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి మీరు చూసినట్లయితే ధనవంతుడు కనపడతాడు. ఎవరండి? ఎవరు కనపడతారు? ధనవంతుడు. ఆ ధనవంతుడు అంట ఈ విధంగా అనుకున్నాడంట. ఏమంటాడంటే, ఇదిగోండి పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకొని నేను నాలో చేతును నా కొట్టు విప్పి వాటికంటే గొప్ప వాటి కట్టించి అందులో సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు ఇస్తారని ఆస్తి నీకు సమకూర్చబడుతుంది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని అనుకుంటాడు. ఎవరు అంటే ఉన్న వాటిని ఏమంటారు? ఉన్నటువంటి కొట్టు కంటే వాటిని విప్పి మరలా కట్టాలని ఆశపడతాడు. అంటే ఉన్నదానికంటే ఎక్కువగా. అంటే ఉన్నదాంట్లో ఏం లేదు, వాడికి సంతృప్తి లేదు. ఈ రోజు మనుషులకు కూడా ఏం లేదు, సంతృప్తి లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? గోడలే జరుపుతున్నారు, అద్దులు ఏం చేస్తున్నారు? జరుపుతున్నారు. అవసరమైతే ఎక్కడికి వెళ్తున్నారు? కోతికి వెళ్తున్నారు. ఏమంటున్నారు? వెళ్తున్నారు కోతికి. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆ న్యాయం వచ్చేది 30 సంవత్సరాలు పట్టింది. కానీ అంతలోకి ఈ కుటుంబం అంతా ఈ న్యాయం చేసేసి వేసినటువంటి వాడు ఇది నాదే 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 అనేటువంటి కేసు వేసిన వాడు ఏమైపోతాడంట? దేవుని ఉగ్రతకు ఎంత లోనవుతాడు? వెర్రివాడ. ఏమన్నాడండి? ఏమన్నాడు? వెర్రివాడ. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ ఎవరంట దేవుని దృష్టిలో? వెర్రివాళ్ళు. ఒకవేళ ఎవరైనా వెర్రివాళ్ళు ఉంటే సరి చేసుకోండి. వెర్రి ఆలోచన చేస్తే సరి చేసుకోండి. వెర్రి వారిగా ఆలోచించి సరిహద్దురాయి జరిపి ఇంటిలోనికి శ్రమ తెచ్చుకుంటే సరి చేసుకోండి. కాదు ద్రాక్షకాయలు కాయక ముందే ఇదిగోండి అన్యాయమైనటువంటి తీర్పు చేసి ఇదిగో న్యాయం చేయవలసినటువంటి వారు అన్యాయం చేసి దేవుని ఉగ్రత లోనవక ముందే ప్రభు సన్నిధిలో ఏం చేయాలంట? ఒప్పుకొని క్షమాపణ పొందుకొని, తప్పును ఒప్పుకొని క్షమాపణ పొందుకొని ప్రభు సన్నిధానం ముందు సమాధానము ఏం చేయాలంట?
పడాలి. హల్లెలూయా. అన్నారు అక్కడంతోళ్ళు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఏమవుతుంది? సృష్టి ఏమవుతుంది? ఏమవుతుంది? నాశనం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని దేవుడు మాట్లాడతాడు పరిశుద్ధ గ్రంథములో. ఇదిగోండి ఈ విధమైన ఉదాహరణ మీరు చూసినట్లయితే ఒకే ఒక్క ఉన్నారు బాగా బాగా తెలిసినటువంటి దంపతులు. ఎవరు చెప్పండి? బాగా తెలిసిన దంపతులు ఆబు చెప్పండి. ఇసిగియా తండ్రి ఎవరండి? అమ్మ ఎవరండి? ఇసిగియా. దేవుని స్తోత్రం. ఎవరిని అన్యాయం చేశారు చెప్పండి? ద్రాక్ష. ఎవరు ఆ యజమాని పేరేం పేరు? నాబోతు. చెప్పండి. ద్రాక్ష తోట కావాలి అని చెప్పి రాజుగా ఉన్నటువంటి వాళ్ళు పేదవాడిగా ఉన్నటువంటి ఒక్కగానొక్క పొలాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తే దేవుడు ఏం చేసి తెలుసా? ఉగ్రత చూపించాడు. ఎవరి మీద? యెజెబెలు, అహాబు. దేవునికి స్తోత్రం. ఇది తప్పు అని చెప్పినటువంటి ప్రవక్తని చెప్పాలని చూశారు. ఏం జరిగింది గమనించండి. పరిశుద్ధ గ్రంథము ఒక ఉదాహరణ. దేవునికి స్తోత్రం. న్యాయం చేస్తే ఏమొస్తుంది? అన్యాయం చేస్తే ఏమొస్తుంది? నీతి చేస్తే ఏమొస్తుంది? అవినీతి చేస్తే ఏమొస్తుంది? తప్పుడు ఆలోచన చేస్తే ఏమొస్తుంది? మంచి ఆలోచన చేస్తే ఏమొస్తుంది? నువ్వు ఇదిగోండి ఆ మంచి నడవడికి నడిస్తే ఏమొస్తుంది? చెడ్డ నడవడికి నడిస్తే ఏమొస్తుంది? మంచి మాట మాట్లాడితే ఏమొస్తుంది? చెడ్డ మాట మాట్లాడితే ఏమొస్తుంది? ఏదొచ్చినా సరే ఒకవేళ చెడు ఉంటే సరి చేసుకోవాలి, మంచి ఉంటే మంచిని విస్తరింప చేయాలి. స్తోత్రం. సృష్టి యొక్క పతనానికి గల కారణం ఏదో తెలుసా? మనుషుడు. స్తోత్రం. అది నువ్వే అయితే, అది ఎవరో అయితే ఒక్కసారి వారికి వారు తమ హృదయాల్లో ఏం చేసుకోండి? పరిశ్రమ చేసుకొని నా ద్వారా అన్యాయం చేయబడింది, నా ద్వారా అక్రమం విస్తరించింది, ప్రేమ చలారిపోయింది, అన్యాయం చేయవలసిన నేను అన్యాయం చేశాను, నీతి చేయవలసిన నేను అవినీతి చేశాను, ఇదిగో కాబట్టే నేను ఏమీ లేని వారిగా ఉన్నానేమో, క్షమించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను మరలా హెచ్చింపచేస్తాడు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీ చేతుల్లోనే నీ నాలికే జీవమునకు మరణమునకు కారణమైంది. నీ చేతిలో అంటున్నాడు కదా, ఆయన చేతిలో చేట ఉందంట. ఆ చేటలో తప్ప గింజలు ఉన్నాయి, పొరుగు గింజలు ఉన్నాయి, విస్తారమైన గాలి ఒకటి వస్తా ఉంది. ఆ తూర్పు కోత కోసినప్పుడు తప్ప గింజలన్నీ లెగిసి పడతాయి, పొరుగు గింజలన్నీ కొట్టు దేంట్లో ఎంత ఏమిటి దేంట్లో ధాన్యపు బత్తాల్లోనికి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నట్టు? గాల్లోనికా బత్తాల్లోనికా? బస్తాల్లోకి వస్తే ఎక్కడ ఉంటారంట? ప్రభు మందిరంలో ఉంటారంట. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కొట్టుల్లో ఉంటారంట. లేకపోతే ఈ కొట్టు గది ఎక్కడ ఉంటుందో ఎవరికి కూడా. దేవునికి స్తోత్రం. అందుకే సంఘాన్ని దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇదిగోండి గమనిక రాసిన పత్రికలో జరిగినటువంటి సంఘటన తెలుసా? సువార్త ఏమవుతుందంటే నశించిపోతూ ఉంది, కానీ సువార్త ప్రకటన చేస్తా ఉన్నారు. ఆ కానీ సువార్త ప్రకటన అంటే క్రీస్తు రక్తము మనను పాపం నుంచి విడిపించదు. ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు మనను పాపం నుంచి విడిపిస్తాయని కొంతమంది ప్రబోధకులు ఇదిగోండి బోధకులు ఏం చేస్తారంటే కానీ సువార్తను వారికి బోధిస్తున్నారు. తప్పుడు బోధ. ఏ బోధ చెప్పండి అమ్మా? ఏ బోధ? తప్పుడు బోధ. తప్పుడు బోధనేమో కానీ ఈ రోజున ఎక్కడ చూసినా తప్పుడు మాటలు ఎక్కువ.
ఏమంటారు చెప్పండి? ఓయ్ ఏమంటారు? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏంటంటే రాజుగారికి అన్నం దగ్గరంటే ఒక రోజున మోం కొడుకుంటుంటే వేప పుల్ల యొక్క చిన్నది ఏంటిది, చిన్నది ముక్క పళ్ళు ఇరుక్కుపోయిందంట. అది మాంసం కూర తినేటప్పుడు అడ్డు వస్తుందంట. దేవునికి స్తోత్రం. అడ్డు వస్తుంటే ఆ పనివాడితో అన్నాడంట, నా పంటలో వేప ముక్క ఇరుక్కుపోయింది తీరా అన్నాడంట. తీసాడంట. వీడు వెళ్ళి బయటకు వస్తే పక్కనే ఉన్నటువంటి ఒక ఆయుడు చూసి ఏమన్నాడంటే, ఏం జరిగింది రాజుగారికి అన్నాడంట. అంటే ఈ తీసుకుడు ఏం చెప్పాడంటే, రాజుగారి నోట్లో ఒక పెద్ద పుల్ల ఇరుక్కుందని చెప్పాడు. ఏ పుల్ల? పెద్ద పుల్ల. ఈ పెద్ద పుల్ల ఇరుక్కుందన్న వార్త వీడు ఎన్నాడు బయటకు వెళ్ళి రాజుగారి నోట్లో ఇదిగోండి చెట్టు మొలుసని చెప్పాడు. ఏమొలుసని చెప్పాడు? చెట్టు మొలుసని. ఇరుక్కుందండి వేప పుల్ల. వీడేం చెప్పాడు? పెద్ద పుల్ల ఇరుక్కుందన్నాడు. వాడేం చెప్పాడు? రాజుగారి నోట్లో చెట్టే మొలిసిందని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అంటే వార్త ఏమైంది? చెప్పవలసింది ఉండకుండా వేరే వార్త ఏం చేస్తే ప్రజల్లోనికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున వార్తల ద్వారా కూడా, చెప్పుకునే మాటల ద్వారా కూడా అన్యాయం జరుగుతుంది సమాజంలో. వార్తే శుభవార్తే కాదు, వాక్యమే వాక్యమే ప్రకటన చేయవలసినటువంటి మనము ఆ వాక్యాన్ని వక్రీకరించి చెప్పడం ద్వారా మనము ప్రజల్లోనికి ఏం తీసుకెళ్తున్నామంటే దేవుని యొక్క ప్రేమను తీసుకెళ్లకుండా వారి మనసులోనికి విషమును గుచ్చి ఆ మనసుల్లో ఉన్నటువంటి ఆ విష సంబంధమైనటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబం మొత్తం పాడవడానికి కారణమైపోతుంది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు గలతీ సంఘానికి, అప్పుడే మీరేలా భిన్న బోధకు భిన్నమైన బోధను ఎంత త్వరగా తిరిగిపోయారు అని చెప్పి పౌలు గలతీ సంఘం చూసి బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు మాట్లాడి తెలుసా, నువ్వు మనుషులు సంతోషపెట్టువాడవైతే క్రీస్తును సంతోషపెట్టలేవు. క్రీస్తును సంతోషపెట్టువాడవైతే మనుషులను ఏమాత్రం కూడా నువ్వు సంతోష. ఇప్పుడు ఎవరు సంతోష పెట్టాలి? ఇప్పుడు నువ్వు నేను చెప్పండి. మనుషులు అమ్మా రెండు రకాలు. ఒకటి ఇస్తే మంచోళ్ళు అంటారు. 100 సార్లు 99 సార్లు సాయం చేసి 100వ సార్లు చేయకపోతే ఏమంటాం మనం? వాడంత దుష్టుడు, దీని అంత పనికి మారింది లేదు. నేను ఇన్నిసార్లు చేశాను. దేవుని స్తోత్రం. ఎక్కడొక్క మాటలండి అమ్మా? అర్థం కాలేదమ్మా. 10 సార్లు కారం ఇచ్చి 11వ సారి కారం అయిపోతే నేను 3 కేజీల కారం కొని మొట్టమొదటి ఇచ్చేదాన్ని నేను. దేవుని స్తోత్రం. మా ఇంటి పక్కన అమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే చెప్పండి హల్లెలూయా. అట్లా క్రీస్తు స్వార్థ బోధ చెప్పకుండా, క్రీస్తు వాక్యం చెప్పకుండా స్వార్థముగా ఆలోచించి స్వార్థ ప్రయోజనాల కోసమై పట్ట కూటి కోసమై ఈ రోజున ఇదిగోండి స్వార్థను వక్రీకరించి పాడు చేసి చెప్పేటువంటి వారు వస్తున్నారు. అది కూడా సృష్టి యొక్క పతనానికి, ఆధ్యాత్మికమైన జీవితానికి పతనానికి కారణం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, ఓ కొరజీనా, ఓ బెత్సయిదా, తూరు సీదోనులో ఓర్వదగినదై ఉండును. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడుదువా? నువ్వు పాతాళం వైపుకు దిగిపోయేదువా? నీ మాట వినువాడు నా మాట విను. నిన్ను నిరాకరించువాడు
నన్నును అంటే అర్థం ఏంటి? ఓ అక్కడ రెండు పట్టణాలు ఉన్నాయి, ఒకటి కొరాజీనా. ఆ దేశాలంతా దేవుడు అద్భుతాలు చేసినా కానీ వాళ్ళకి ఏం లేదంట. ఏం అవసరం లేదు, మార్పు అవసరం లేదు. మనం ఎంత చెప్పినా కానీ మనుషులకి ఏం నాటదో మార్పు. అందుకని ఈ రోజున సృష్టి అంటే నువ్వే, సృష్టి అంటే అది నీ ఇల్లే, సృష్టి అంటే అది నీ సమాజమే, సృష్టి అంటే అది నీ గ్రామమే, సృష్టి అంటే అది నీ ఆధ్యాత్మికమైన జీవితమే. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన జీవితం పతన వ్యవస్థకి వెళ్తుంది, కుటుంబాలు పతన వ్యవస్థకి వెళ్తున్నాయి, సమాజం పతన వ్యవస్థకి వెళ్తుంది. తెలియకుండానే మన సమాజాలన్నీ కూడా పతన వ్యవస్థకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇలా కారణాలు ఏంటంటే ప్రియమిత్రులారా, అన్యాయం చేయడము, అవినీతి చేయడము, ఇంకేంటి ప్రియమిత్రులారా, విధరాములకు పరదేశులకు వచ్చినటువంటి వారికి అన్యాయమైనటువంటి సాక్ష్యాలు చెప్పడము, ప్రియమిత్రుల తద్వారా దేవుని ఉగ్రతకు ప్రియమిత్రులారా వీలైతే కొద్ది కాలమే కష్టం అనిపిస్తారు. కానీ ఇదిగోండి ఈ విధంగా సరిహద్దు జరుపువాడైనా అన్యాయం చేసేవాడైనా వాడు మాత్రము తరతరాలు ఏంటో తెలుసా, శాపాన్ని. అందుకే ఈరోజు మనం ఏం చేయాలి? అమ్మా ఏం చేయాలి? ఏం చేయాలి? న్యాయమును ప్రేమించలేవు, కనికరమును కలిగి ఉంటున్నాయి. మేక 6 అన్నాడు కదా, ఎవరాడు? న్యాయముగా నడుచుకుంటాయో, కనికరము ప్రేమించుతాయో, దీన మనసు కలిగి ఉంటాయో. ఏంటంట? దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుతాయో. హల్లెలూయా. ఏమడుగుతున్నాడు? ఇంతే కాదా? హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయకూడదు? ఇప్పుడు అన్యాయం చేయకూడదు. మనం ఏం చేయకూడదు? హెచ్చించుకోకూడదు. మనం ఏం చేయకూడదు? ఏమండి? పేదలను తోసివేయకూడదు. మనం ఏం చేయకూడదు? నా దగ్గరే అన్ని ఉందని చెప్పి గర్వము. నీ మాట, నువ్వు చూపేటువంటి ఆ యొక్క దాని ప్రవర్తన, ఎదుటివాడిని నువ్వు అంగీకరించేటువంటి విధానమే నీకు తీర్పు తీరుస్తుంది. కాబట్టి తీర్పులోనికి వెళ్ళకూడదు అంటే, జీవులోనికి వెళ్ళాలి అంటే, పతనం అవడానికి కారణమైనటువంటి క్రియలు ఏదైనా ఉంటే వాటిని తీసివేసుకోవడానికి మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. స్తోత్రం. నువ్వు చేయి, నీ జీవితం బాగుపడింది. నువ్వు చేయి, మరలా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు చేయి, ప్రియమిత్రులారా, ఉరికిపోయినటువంటి స్థితి నుంచి హెచ్చించడానికి దేవుడు సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రయత్నం చేయకుండా ఉండొద్దు. జీవితం అంతే, ప్రపంచం అంతే అని చెప్పి నువ్వు ప్రపంచ గమనంలో, జీవిత గమనంలో, మనుషుల గమనంలో, మనుషుల ఆలోచనలో నువ్వు వెళితే నువ్వు రక్షించబడలేవు, కాపాడబడలేవు. వీళ్ళు చెప్పేది అంతే. ఎందుకంటే ఒక కథ ముగించేస్తా, ఏమనుకోమాకండి. ఒక రోజు ఒక చెరువు గట్టికి ఒక చిట్టి కప్ప వచ్చిందంట. ఏ కప్ప? చిట్టి కప్ప వచ్చింది. చిట్టి కప్ప వచ్చి ఏం చేసిందంటే చూస్తుంది, ఏ బండలోనికి వెళ్దామా అని. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్దామని? ఏ బండలోనికి వెళ్దాం. ఆ బండలోనికి వెళ్దామని చూస్తా ఉన్న సమయంలో దానికి ఆ చిట్టి కప్పకి ఒక పెద్ద కప్ప ఎదురైంది. ఏ కప్ప? ఆ పెద్ద కప్ప ఎదురయ్యి అంటున్నాక, చిట్టి కప్ప ఏంటి కప్ప అటు ఇటు పరిగెడతావు అంటే, చిట్టి కప్ప అన్నాక, నేను దాక్కోవడానికి ఏ బండ కనపడలేదు అంటే, ఆ పెద్ద కప్ప ఏం చేసిందంటే, ఇదిగో ఈ బండ కింద నువ్వు వెళ్ళని చెప్పి ఆ బండ కింద దానికి పంపిస్తుంది. ఈ కప్ప, ఈ చిట్టి కప్ప ఎదురు బదురు ఒకే ఆ బండ రేఖ కింద, ఈ బండ రేఖ కింద
దేవుని స్తోత్రం. అందులోకి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా బట్లుకి ఆయన ఎవరు చెప్పండి? నేను అనలే. దేవుని స్తోత్రం. బట్లుకి ఆయన వచ్చాడు. ఆ బట్లుకి ఆయన వచ్చి ఏం చేశాడంటే, మనమైతే ఒక ఇప్పుడైతే ముతికే పని కూడా లేదు కానీ అడుగు పోతున్నాయంట. ఏమొచ్చినాయి? వాషింగ్ మిషన్ వచ్చినాయిగా. ఇక దిగుతుంది ఎంత 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 మనం తిరగాల్సింది పోయి దాన్ని దిగుతున్నాం. దేవుని స్తోత్రం. అందుకే అందరికి ఏం పోతున్నాయి? నడుములకి ఏమవుతున్నాయి? వెళ్తులు రాకుండాలంటే నీ నడుము పట్ల దగ్గర ఏమవ్వాలి? వంగాలి. దేవుని స్తోత్రం. ప్రతి మోకాలు వంగినట్లుగా, ప్రతి నడుము వంగినట్లుగా, నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయనట్లుగా మోకాలు వంగాలి. ఆయన దాన్ని ఏమంటారంటే పాదాభివందనము చేయాలి. అంతేకాదు పట్టుకేటప్పుడు మనం కూడా నడుముని వచ్చి పని చేయాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇదేం చేస్తున్నాడంటే బట్టలు వచ్చేటువంటి ఆయన ఇదిగోండి, మనమేదో ఒక చొక్కాయో ఒకలాగో లేకపోతే ఒక ప్యాంటో తీసుకొని ఉతుకుతాం కదా. వాళ్ళైతే ఏం చేస్తారంటే బట్టల్లో 2-3 షర్ట్లు 2-3 ప్యాంట్లు ఒకేసారి తీసుకొని ఇట్లా 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 ఉంచి ఈ చిట్టి కప్ప ఉన్నటువంటి బండ మీద పోతాడు. బాధే స్టైల్ కూడా బాగుంటుంది. ఎట్ట పోతారంటే అంటారు. ఎవరు చెప్పండి? ఆ ఉసికి వాడు బాధకి ఈ బండ కింద ఉన్నటువంటి చిటికప్ప వామ్మో నా నెత్తి మీద పడింది నాయుడు అని చెప్పి గట్టిగా కేక పెట్టిందంట. దేవునికి స్తోత్రం. అతను చెప్పండి, 2 చేతులు చెప్పండి అన్నాడు. 2-3 యాత్ర వేసాకే వీడికి మతిపోయింది. ఎవరికి మతిపోయింది? చిటికప్పకి. ఈ గాండ్ర అక్కడ వస్తుంది దేనంగా చిటికప్ప చూసి అన్నంత ఊరు పిచ్చిదానా అడు వారానికి ఒకసారి వస్తాడే, 3 రోజులు ఒకసారి వస్తాడు, లేకపోతే రోజు రోజు వస్తాడు. వాడు పట్టు వాడు కుట్టుకుని గంటసేపు ఉతుతాడు. ఈ 23 గంటలు చిటికప్ప నీ ఇష్టమే కప్ప అన్నంట. దేవుని స్తోత్రం. అతను చెప్పండి విశ్వాసం పరిస్థితి అర్థం ఏమందంటే ఒక గంట సేపేగా. అందుకే పాట వస్తున్నారు. ఎంతమందమ్మా ఇవన్నీ చేసి వస్తున్నారు. కళ్ళు తిరుగుతున్నట్టు ఆశీష్ ఏం చేసినట్టు 2 ఇడ్లు చేయాలంటే ఆశీష్ నా మీద అధికమైన ప్రేమతో 2 పొట్టాలు తెచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. కాంబో పడుతుంటే కొంచెం కలిగినట్టు అనిపించింది. కాబట్టి నాన్న 2 ఇడ్లీ తీసుకురానా అన్న. అతనికి అర్థమైందో తెలియదు కానీ ప్రేమించి అటు 4 ఇడ్లీలు ఇటు 4 ఇడ్లీలు 8 పొట్టాలు తెచ్చాడు. 2 పొట్టాలు. హల్లెలూయా. సాక్షి చెప్పేదో తినేద్దాం అనుకున్నారు. 2 పొట్టాలు 1 పొట్టాలు అది తినేసి. దేవునికి స్తోత్రం. ఇది గమనించండి, గంట సేపు కాదు, ఈ గంట 24 గంటలు పనిచేయాలి. దేవునికి స్తోత్రం. ఈ గంట 7 రోజులు పనిచేయాలి, అమలు వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చిటి కప్పవాలే గాండ్రు కప్పవాలే ఉంటే ఈ జీవితము బాగుపడదు. అందుకని అన్యాయమైనటువంటి తీర్పు తీరిస్తే క్షమించమని అడగండి. అన్యాయం ఎవరికైనా చేస్తే వాటి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడండి, తీర్మానం చేసుకోండి. నేను ఒకటి చెప్తాను ఏంటంటే, నువ్వు ఎవరికైనా అన్యాయం చేస్తే, నువ్వు ఎవరికైనా ప్రేమించే విధానంలో ప్రేమించకుండా అవినీతి చేస్తే, ఆ అవినీతి ఆ అన్యాయమే ఈ రోజున నీ మీద, నీ కుటుంబం మీద, నీ జీవితం మీద, నీ పిల్లల మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఆ ఏలుబడి స్థితి పోవాలి అంటే, ఆ పాపపు స్థితి పోవాలంటే, ఆ వారసత్వము పోవాలంటే, ఆ చీకటి అంధకార స్థితి పోవాలంటే, ఆ దురాత్మ ప్రమాదాలు పోవాలంటే, నీ జీవితము మారాలంటే ఇప్పుడు ఈ సమయంలో ఈ సన్నిధిలో నువ్వేం చేస్తావంటే ఒక తీర్మానము. ఏ తీర్మానము? ఇక నేను ఎమ్మనికి అన్యాయము, ఇక నేను ఎవడి గురించి అబద్ధము పలకను, ఇక నేను ఎవడి గురించి సులకనగా
చూడదు. హెచ్చువాడని, తక్కువవాడని, అధికుడని, లేనివాడని చూస్తే అలా ఎవరైతే అంటారో వారిని దేవుడు లేని వారిగా అంటొద్దు. స్తోత్రం. రెండు చేతులు ఎత్తకు ఒకసారి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఎక్కడ ఎదుటి వాడికి న్యాయం చేస్తే దేవుడు నీకు న్యాయము. ప్రార్థించండి. అందరూ ప్రార్థించండి. అందరూ ఒకసారి లేచిపోబడదాం. ప్రార్థించండి. అందరూ ఒకసారి లేచిపోబడి చిన్న ప్రార్థించండి.